ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ఎలాంటి యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, చాలా అంటే చాలా ఈజీగా అప్లోడ్ చేసుకునే ఒక మంచి యాప్ అనేది మీకు చెప్తానండి. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీగా మీరు అసలు ఏమీ రాదు అనుకునే వాళ్ళు, అసలు మాకు ఎడిటింగ్ రాదు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అనేది నేర్చుకుంటారండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మీ మొబైల్ తీసుకోండి. ఫస్ట్ మొబైల్ తీసుకున్న తర్వాత దీంట్లో ప్లే స్టోర్ యాప్ ఉంటుంది కదండి, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంది కదండి, ఈ ప్లే స్టోర్ బటన్ నొక్కండి. సో ఇలా నొక్కగానే మీకు పైన సెర్చ్ యాప్స్ అని ఉంది కదా, దాని మీద టైప్ చేయండి. ఇక్కడ మీరు ఫిల్మోరా ఫ్రీ వీడియో ఎడిటర్ యాప్, దీని మీద ఇలా టైప్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ఇలా క్లిక్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. అది ఒకవేళ మీకు ఇన్స్టాల్ అవుతుందంటే ఇలా అవుతుందండి, స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్, బ్లూ కలర్లో ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే ఇలా వస్తుందండి మీకు. సో స్క్రీన్ అంతా ఇలా వస్తుంది. పైన మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా ఒక వీడియో తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇది నా వీడియో అండి. సో ఇలా కొట్టగానే మనకి ఇక్కడ ఇది ఒక వీడియో అనేది మనకి ఇక్కడ కింద లాంగ్ ప్రెస్ టు అరేంజ్, ఇక్కడ ఒక వీడియో అనేది ఇలా వచ్చేసిద్దండి. ఇలా రాగానే కింద మీకు పైన బ్లూ కలర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఇలా జస్ట్ అలా ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇలా వస్తుంది. సో నా వీడియో పైన మీకు జస్ట్ అలా ఫ్యూజ్లో ఉంది చూడండి. సో మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ 4 సెకండ్స్ వీడియో అండి. ఓకేనా? సో ఇది ఇలా వస్తుంది. సో నేను ప్లే చేస్తాను, చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఓకేనండి. సో వీడియో అయితే ఇదండి, చిన్న షార్ట్ వీడియో. సో దీనికి మనము ఇక్కడ దీంట్లో మనం ఏదన్నా వీడియో ఇక్కడ మధ్యలో తప్పు ఉంది, దీన్ని ఎలా కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సిజర్, కత్తెర ఆప్షను. ఈ సిజర్ మీద ట్యాప్ చేయండి. మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో, ఈ లైన్కి మధ్యలో ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక వైట్ బాక్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇది ఏదైనా కట్ చేయాలనుకుంటే ఇలా డ్రాగ్ చేయండి, ఇలా మూవ్ చేస్తే మీకు వీడియో అనేది కట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ వీడియో నాకు నాయిస్ వస్తుంది, లేదు నేను వేరేది వాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మ్యూట్ మీద ఇలా పెట్టేస్తే మీకు మ్యూట్ సింబల్ అన్మ్యూట్ అయిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ కొట్టేయండి, అంటే మీకు ఇంకా వాయిస్, ఓకేనా అండి, వాయిస్ అనేది వినపడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా అనేది మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకిది సో ఇటు సైడ్ ఇంకొక వీడియో, ఈ పక్కనే ఉంది కదా, నేను ఇప్పుడు వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది నాకు ఈ పార్ట్ అనేది వద్దు. సో ఈ పార్ట్ మనం వైట్గా ఫ్రేమ్ చేసాం కదా ఇదంతా. సో ఇప్పుడు ఈ డిలీట్ ఆప్షన్ నొక్కగానే డిలీట్ అయిపోతుందండి ఈ వీడియో. సో వీడియో అయితే ఇలా. మనం ఇంకా ఏమైనా పైన టెక్స్ట్ పైన మనం సబ్స్క్రైబ్ అలా ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ టీ ఆప్షన్ ఉంది కదా, యాడ్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ టెక్స్ట్, దీని మీద సబ్స్క్రైబ్ అని పెట్టేస్తే మనకి ఇలా సబ్స్క్రైబ్ అనేది ఒక పైన ఇలా వస్తుందండి. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే సో ఇలా వస్తుంది. మీకు కలర్ ఆప్షన్స్ కూడా మనము ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో రెడ్ కలర్ ఆప్షన్. సో ఇలా వచ్చేసి ఇలా టిక్ మార్క్ కొట్టేసేయండి, మనకు అది ఈజీగా సో అయిపోతుంది. సో ఇదంతా మనకు వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన మటని ఎక్స్పోర్ట్ మీద మనం ఇలా ఎక్స్పోర్ట్ కూడా ఫ్రీ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రీ ఎక్స్పోర్ట్ అని కొట్టేస్తే మనకు ప్రో కంటెక్స్ క్లియర్డ్, మనకు 100% అనేది వీడియో, మీరు చేసిన వీడియో నీట్గా మీరు వాట్సాప్లో అయితే వాట్సాప్లో చేసుకోవచ్చు, యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాగ్రామ్, ఎనీథింగ్, ఫేస్బుక్, ఎక్కడైనా మీరు ఈ వీడియో అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.